హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రెడ్ తీసుకున్నానండి. ఇక్కడ బ్రౌన్ బ్రెడ్, దీంతో మసాలా బ్రెడ్ చేసుకుందాము. ముందుగా ఈ బ్రెడ్ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకు చిన్నగా పెద్దగా అయితే పెద్దగా ఏ విధంగానైనా చేసుకోవచ్చు. ఈ విధంగా పీసుల్లాగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా క్యూబ్స్లా అన్నీ కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక 2 టమాటాలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే వెల్లుల్లి పొట్టు తీసుకొని ఉంచుకోవాలి. ఒక 3 తీసుకున్నాను. ఒక చిన్న అల్లం ముక్క, ఇవి 3 కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ బ్రెడ్ని తీసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి, ఒక 2 మినిట్స్. ఇప్పుడు ఇలా వేగాలి కదా, ఇలా కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వీటిని ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాము. చూడండి, ఇలా అన్నీ వేయించుకున్నాం కదా, వీటిని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవచ్చు. మనకు ఆయిల్ కూడా వేడైపోయింది. ఇక్కడ ఒక 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేయాలి కదా, ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలిపేసుకుందాము. ఇందులో కొంచెం కరివేపాకు, ఇప్పుడు ఇందులో మనకు రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు, అండ్ కొంచెం గరం మసాలా, ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలా, ఇవన్నీ వేసి కలిపేసుకొని కొంచెం ఆయిల్ అంతా కూడా పైకొచ్చే వరకు వేయించుకోవాలి. ఒక 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు ఆయిల్ అంతా కూడా ఇలా పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు టమాటో కెచప్ వేసుకుంటున్నానండి. వేసుకుని ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి. టమాటో వేసుకున్నాం కదా మనం, పచ్చి వాసన అంతా పోయే వరకు ఉడికించుకోవాలి.
ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఈ బ్రెడ్ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి. వేసి ఇదంతా ఒకసారి అంతా కలిసే విధంగా మెల్లిగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. కలిపేసుకొని 1 నిమిషం పాటు ఉంచుకోవాలి. తీసేయాలి. తర్వాత 1 నిమిషం పాటు ఇలానే వేడికి కొంచెం ఉడకనివ్వాలి. తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. 1 నిమిషం పాటు ఇలానే ఉంచుకుందాము. ఇప్పుడు ఇది మనము తీసేస్తున్నామండి, ప్లేట్లోకి తీసేస్తున్నాము. ఇంతేనండి, మన బ్రెడ్ మసాలా రెడీ అయిపోయింది. సింపుల్గా ఇలా ఒక 10 నిమిషాలలో చేసుకోవచ్చు. ఇది బ్రేక్ఫాస్ట్లో అయినా తినొచ్చు, లేదా సాయంత్రం టీ తాగుతాం కదా అప్పుడు కూడా టీ స్నాక్స్ లాగా తినవచ్చు. చాలా బాగుంటుంది. ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.